ఇష్యూని సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పినటువంటి అంశం, దారుణమైనటువంటి భాష మాట్లాడినటువంటి అంశం. దానికి సంబంధించి యావత్ ప్రపంచంలో ఉండేటువంటి హిందువులందరూ కూడా సుమారుగా 120 కోట్ల మందిగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా వారి మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వారి గొంతుకుగా మేము ప్రశ్నించాలన్న ఆలోచనతో గత వారం రోజులు కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం, దీని మీద చర్చ కావాలా అని. 4 రోజులు కూడా వాళ్ళు మేము చర్చకి రెడీ అని లాస్ట్కి బేసిక్ మీటింగ్ లో ఈ రోజు 26వ తారీఖున దీని మీద చర్చిద్దామని చెప్పినప్పుడు ఆ తర్వాత నిన్న మొన్న 2 రోజులు కూడా మేము వాళ్ళకి సహకరించి అన్నింటిలో కూడా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అయితే ఈ రోజున దానికి సంబంధించి చర్చ ప్రారంభం కాగానే అనవసరమైనటువంటి ఇష్యూస్ తో అధికార పార్టీ సభ్యులందరూ కూడా గొడవ చేసినటువంటి తీరు చాలా బాధ పెట్టింది. మొదటిగా క్వశ్చన్ అవర్ అయిపోయినా కూడా ఆ క్వశ్చన్ అవర్ ని కంటిన్యూ చేయాలని చెప్పడం, లేదా క్వశ్చన్ అవర్ ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందని నిరసన తెలియజేయడానికి కానీ, ఆ తర్వాత ఈ షార్ట్ డిస్కషన్ లో మీరు మాట్లాడకూడదు, మేము చెప్పిందే మీరు వినాలా, మేమిచ్చిన స్టేట్మెంట్ మాత్రమే మీరు వినాలా అని చెప్పినటువంటి తీరు కానీ, ఎక్కడైనా కూడా మేము షార్ట్ డిస్కషన్ ఎందుకు అప్లై చేసినాం, ప్రజల గొంతు, ప్రజల్లో ఉన్నటువంటి బాధని, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావాలని మేము డిమాండ్ చేసి ఈ షార్ట్ డిస్కషన్ ని డిమాండ్ చేసినప్పుడు షార్ట్ డిస్కషన్ కి అవకాశం వస్తే ఈ రోజు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీరు విని పొమ్మని చెప్తే అది ఎంతవరకు ధర్మం? అప్పటికి కూడా మేము అన్ని సాక్ష్యాలతో ఉన్నాం. ఎందుకు ఇంత భయపడతా ఉన్నారు, ఎందుకు చర్చకు రావడానికి ముందుకు రావట్లేదు మేము చెప్తా ఉన్నాం. ఇదొక భారీ కుట్ర, ఇది ఒక పెద్ద స్కామ్. ఈ స్కామ్ కోసం చంద్రబాబు నాయుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన తిరుమల లడ్డూ మీద దాంట్లో నెయ్యికి సంబంధించినటువంటి కల్తీ జరిగిందని చెప్పి అపవాదేసి 328 రూపాయలు ఉన్నటువంటి కేజీని ఆయన సంస్థ అయినటువంటి, ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినటువంటి ఇందాపూర్ డైరీకి 658 రూపాయలకి సుమారుగా 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నెయ్యి కొనుగోలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భంగా ఈయన దానికి 355 రూపాయల నుంచి 650 రూపాయలకు పైగా ఈ కేజీ నెయ్యి ధరని పెంచుకొని వారి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి ఈ రోజు కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి, ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. ఇంకొకటి మీరు చెప్పినటువంటిది ఏంటి, ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి 4 ట్యాంకర్లలో కల్తీ ఉందని చెప్పారు. అసలు ఆ కల్తీ ఎప్పుడు జరిగింది? ఆ ఏఆర్ డైరీకి మీరు ఇచ్చినటువంటి, అంటే కాంట్రాక్ట్ ఇచ్చింది కానీ మొట్టమొదటి ట్యాంకర్ వచ్చింది కానీ మీ హయాంలోనే వచ్చింది. ఆ తర్వాత 4 ట్యాంకర్లు కూడా పట్టుకునేది కూడా మీ ప్రభుత్వ హయాంలోనే. ఆ తర్వాత అవి తిరిగి వైష్ణవి డైరీ ద్వారా మళ్ళా టీటీడీలోకి వచ్చింది కూడా మీ ప్రభుత్వ హయాంలోనే. మొత్తం జరిగింది కూడా పొరపాట్లు ఉంటే మీ ప్రభుత్వంలోనే జరిగినాయి. దాన్ని తీసుకొని వచ్చి వైఎస్ఆర్సీపీకి సంబంధించి అంటగట్టడం ఎంతో దుర్మార్గమో కూడా ఆలోచించాలి. దీనికి సంబంధించి మొత్తం బోలేబాబా డైరీ గురించి కానీ, సంగం డైరీ గురించి కానీ, ఏఆర్ డైరీ గురించి కానీ, వైష్ణవి డైరీ గురించి కానీ, అదేవిధంగా ఇందాపూర్ డైరీ గురించి కానీ, వీటన్నిటికీ పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి హెరిటేజ్ డైరీ కానీ, ఈ హెరిటేజ్ ఏ విధంగా ఒక డైరీ మాఫియాను తయారు చేసిందో దానంతా కూడా ప్రూఫ్లతో సహా మేము ప్రూఫ్ చేయడానికి రోజు సభలో మొత్తం కూడా సిద్ధమైతే ఆ సభని జరపడం ఇష్టం లేక ఆ సభని అర్ధాంతరంగా ఆపినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిలదీయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ చర్చ పూర్తయ్యేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పట్టుబడడం కూడా జరుగుతుంది.